ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మతం అభిమతం కులగణన అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా ప్రతిపాదికను సంక్షేమ ఫలాలు రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్ గాంధీ అభిమతమని చెప్పారు. ప్రేమ, శాంతి, సమానత్వం కోసం రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని మంత్రి సీతక్క కొనియాడారు. అనగారిన వర్గాలు, పేద ప్రజలంటే బీజేపీకి పట్టదని, ప్రజలంతా బీజేపీ నైజాన్ని గ్రహించాలని సూచించారు. రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చి 35 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకుండా దేశం కోసం, అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే బీజేపీ గ్రామ నాయకత్వం నుంచి మోడీ వరకు టార్గెట్ చేసి కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన యొక్క ఈ విజన్ ను డైవర్ట్ చేయడం కోసం ఈ రోజు వ్యక్తిగతంగా కులము, మతము, వర్గం అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు 10 సంవత్సరాలుగా మీరు సమాజానికి, సొసైటీకి చేసింది ఏమి లేదు. మీరు ఏదైనా ఉందంటే విద్వేషాలు సృష్టించడం, విభజనలు సృష్టించడం, పదవులను పొందడం. త్యాగాల వారసత్వంతో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు సమాజం ముందుకొచ్చారు. బీసీ అని చెప్పుకున్నటువంటి మోడీ గారు కులగణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేస్తుంటే బీసీ కులగణన నుంచి డైవర్ట్ చేయడం కోసం, రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యాన్ని డైవర్షన్ చేయడం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారిని, వారి కుటుంబాన్ని